హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజు. నేను చేసే లేటెస్ట్ వీడియోని మీ మెయిల్లో పొందాలంటే నా కంప్యూటర్ స్కూల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మనం విండోస్ 7 ఓఎస్ చేస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో మధ్యలో మనకు ఒక ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ ఒక ఎర్రర్ చూస్తాను. ఆ ఎర్రర్ వస్తే మనం ఎలా సాల్వ్ చేసుకోవాలనేది చెప్తున్నాను. ఓకే, ఇది చూడండి. ఇప్పుడు ఈ ఎర్రర్ మీరు చూసి ఉండొచ్చు, ద కంప్యూటర్ రీస్టార్ట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆర్ ఎన్కరెక్టెడ్ అని చెప్పేసి. ద కంప్యూటర్ ఇది ఈ ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి మరి? ఓకే, మన కోర్సులో చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది, చూసే ఉండొచ్చు మీరు ఈ ఎర్రర్ని. ఓకే, ద కంప్యూటర్ రీస్టార్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ ఎన్కరెక్టెడ్ అని. సో ఇప్పుడు ఏంటంటే నేను చెప్పబోయేది ఏంటంటే, ఆ ఎర్రర్ వచ్చినప్పుడు సింపుల్గా ఏం లేదండి, సింపుల్గా షిఫ్ట్ F10 ప్రెస్ చేయండి. ఏం చేయాలి? షిఫ్ట్ F10 ప్రెస్ చేసిన తర్వాత మనకు కమాండ్ ఓపెన్ అవుతుంది. ఓకే, కమాండ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, కమాండ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఏం చేస్తాము? తర్వాత REGEDIT రిజిట్ అని ఎంటర్ చేయండి. ఇలా మనకు ఓపెన్ అయింది. సేమ్ ఇలాగే మనకు రిజిస్టర్ ఎడిటర్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ మనం సెలెక్ట్ చేయాల్సింది ఏంటంటే, హెచ్ లోకల్ మిషన్ ఉంది కదా, హెచ్కి లోకల్ మిషన్, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సిస్టమ్ తర్వాత సిస్టమ్ క్లిక్ చేయండి. దాని తర్వాత సెటప్ చూడండి, ఆల్రెడీ నేను చేశాను కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది సెటప్. ఇలా సిస్టమ్ తర్వాత సెటప్. ఓకే, సెటప్ తర్వాత మళ్ళీ స్టాటస్ క్లిక్ చూడండి, ఇక్కడ స్టాటస్ క్లిక్స్. ఓకే, దాని తర్వాత మళ్ళీ మనకు డైలాగ్ బాక్స్ వచ్చింది. ఇక్కడ ఏం చేయాలి అంటే, మళ్ళీ సెటప్ చైల్డ్ కంప్లీటేషన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. చైల్డ్ కంప్లీటేషన్ క్లిక్ చేసిన తర్వాత మనకు సెటప్ క్లిక్ అని ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూసారా సెటప్, దీన్ని డబుల్ క్లిక్ చేయండి. ఈ డైలాగ్స్ బాక్స్ ఓపెన్ అయ్యింది. ఓకే, స్టార్టింగ్ మనకి ఏముంటుందంటే అక్కడ 1 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంటుంది. ఆ 1 ఉన్నప్పుడు ఏంటంటే ఇలా 1 వస్తుంది మనకు. అది ఓపెన్ చేయగానే 1 వస్తుంది. ఇది తీసేసి 3 పెట్టేసి ఓకే చేయండి. ఓకే చేసేసి సామాన్యుగా ఇది తీసేసేయండి. అప్పుడు కంప్యూటర్ మనకు రీస్టార్ట్ అవుతుంది. మనం క్లోజ్ చేస్తే ఆ ఫైల్ క్లోజ్ చేసినప్పుడు రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయ్యి అప్పుడు మనకు ఆటోమేటిక్గా మనకు మళ్ళీ నెక్స్ట్ ఓఎస్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.